ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చీకే విత్ అరుణ. సో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం డేట్స్ వచ్చాయి కదండి. సో దానికి సంబంధించినంత వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు క్యాండిడేట్స్కి. వాటితో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, సబ్మిట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి, సో దట్ ఐ కెన్ రిప్లై టు ఆల్ దోస్ కమెంట్స్ నెక్స్ట్ వీడియో. సో అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి వీడియోలోకి వెళ్దాం. సో సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్ అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పున్నానండి. సో కొన్ని థింగ్స్ అయితే సో మీరు ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఉంటారో సేమ్ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళాలి. అండ్ ఎక్స్ట్రాగా అంటూ ఏమీ లేవు. ఏవైతే మీరు సబ్మిట్ చేశారో అవి మాత్రమే తీసుకెళ్ళాలి. ఎక్స్ట్రాగా అంటే ఫామ్ 1 అండ్ 2 అయితే తీసుకెళ్ళాలి. సో అవి ఫిల్ చేసుకొని నిన్న ఇచ్చిన పీడిఎఫ్లో అలానే ఉంది కాబట్టి సో ఫామ్ 1 అండ్ ఫామ్ 2 మాత్రమే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్కి. సో యాజ్ యూజువల్గా మనకి మీ ఎస్ఎస్సి 10th ఒరిజినల్ మార్క్ లిస్ట్, దెన్ ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్. సో 10th సో మనకి 10th మార్క్ లిస్ట్, దెన్ ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ ఒరిజినల్ తీసుకెళ్ళాలి. తర్వాత ఒరిజినల్ డిగ్రీ మార్క్ లిస్ట్, మీ దగ్గర ఓడి ఉంటే ఓడి ఓకే, దెన్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ విచ్ ఈస్ వెరీ టెంపరీ పర్పస్ కోసం ప్రొవిజనల్ సర్టిఫికేట్. బట్ అకార్డింగ్ టు మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఈజ్ ఆల్సో ఓకే, బట్ ఓడి ఉంటే ఇంకా బెస్ట్. అండ్ దెన్ కాస్ట్ కమ్యూనిటీ నేటివిటీ సర్టిఫికేట్స్ మీ అందరికీ తెలిసిందే. సో మీరు డిజిటల్గా తీసుకో ఉంటారు కాస్ట్ సర్టిఫికేట్. సో మీరు ఏ కాస్ట్ అయితే ఆ కాస్ట్, లైక్ బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఓపెన్ కేటగిరీ అయితే ఓపెన్ కేటగిరీ. సో కాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ బీసీ వచ్చేసి మనకి ఓన్లీ బీసీ వాళ్ళకి మాత్రమే, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ వాళ్ళకి మటుకు మాత్రమే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. బట్ మీరు కనుక ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయింటే మీకు కాస్ట్ సర్టిఫికేట్ కావాలి బీసీ వాళ్ళకి మెయిన్గా. ఒకవేళ మీరు రిజర్వేషన్ కేటగిరీలో కనుక సెలెక్ట్ అయి ఉంటే బీసీఏ, బీసీబీ, బీసీ అలా సెలెక్ట్ అయి ఉంటే, బీసీసీ, బీసీడీ, బీసీ సెలెక్ట్ అయ్యి ఉంటే మీరు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఏవైతే మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసే ఉంటారు నోటిఫికేషన్ టైం పీరియడ్లో మీరు అప్లై చేసేటప్పుడు. సో సేమ్ డాక్యుమెంట్స్ సేమ్ ఏవైతే అప్పుడు అప్లై చేస్తారో అవి ఇప్పుడు కూడా తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు ఓపెన్ కేటగిరీలో కనుక సెలెక్ట్ అయ్యి ఉంటే బీసీ వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ లేకపోయినా యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే మీరు ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు కాబట్టి మీ కాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఉంటే సరిపోతుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక రిజర్వేషన్ కేటగిరీలో కనుక మీరు సెలెక్ట్ అయి ఉంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈలో సెలెక్ట్ అయి ఉంటే కనుక మీ దగ్గర ఖచ్చితంగా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్, అలాగే ఉండాలి కూడా. మీరు అప్పుడు ఏదైతే అప్లై చేసి ఉంటారో సేమ్ థింగ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. మీ దగ్గర కనుక నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ లేకపోతే మీరు కన్సిడర్ అవ్వరు, ఓపెన్ కేటగిరీలోకే కన్సిడర్ అవుతారు. సో ఇంకొక ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు వాళ్ళు, ఏంటంటే ఈ కాస్ట్ కాదు మేము ఇంకొక కాస్ట్ అని మీరు చూస్ చేసుకోవడానికి లేదు, ఎడిట్ చేసుకోవడానికి లేదు. సో అక్కడ మీరు వెళ్ళిన ఆప్షన్ లేదని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ దే హ్యావ్ మెన్షన్ ఇట్ సెల్ఫ్, క్లియర్గా మెన్షన్ చేశారు ఎడిట్ ఆప్షన్ లేదు అండ్ యాక్సెప్ట్ చెయ్యము మేము వేరే కాస్ట్. ఈ పొరపాటున మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ అనుకోండి, మీరు బీసీబీ పొరపాటున ఎక్కడన్నా అలా అప్లై చేసేసి ఉంటారు సో చూసుకోకుండా. సో ఎడిటింగ్ ఆప్షన్ అనేది లేదు, సో దానికి మనం ఏం చేయలేము. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీలో ఎవరైతే మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీలో మీరు ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. అండ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ వచ్చేసి మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్స్ ఓన్లీ ఇన్ కేస్ మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే
స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఓకేనా? అది నోటిఫికేషన్ టైం పీరియడ్‌లోనే మెన్షన్ చేస్తారు. సో, స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర 4 ఇయర్స్ ఒకే స్కూల్, ఒకే డిస్ట్రిక్ట్‌లో చదివున్నట్లయితే సరిపోతుంది. ఇన్ కేస్ మీ దగ్గర 1-10th మీరు నోటిఫికేషన్ టైం పీరియడ్‌లో ఏవైతే పెట్టారో స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే గనుక మీరు అప్లోడ్ చేశారో అప్పుడు సేమ్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకెళ్ళండి. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. అది కూడా మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ అప్పుడు అప్లోడ్ చేసి ఉంటారు కదా, సేమ్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. దెన్ ఫామ్ 1 అండ్ ఫామ్ 2 అండి. సో ఇది కొత్తగా ఇప్పుడు పీడిఎఫ్లో ఉంది కదా, ఫామ్ 1 అండ్ ఫామ్ 2 అవి డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం పీరియడ్లో సబ్మిట్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు ఈ ఫామ్ 1 ఫామ్ 2 కూడా నేను చెప్పాను. మీకు నిన్నటి వీడియో మీకు చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో దట్ మీకు అర్థమవుతుంది. ఆ వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేశాను. కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ కాలమ్స్లో మీరు ఎన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే సెలెక్ట్ అయ్యారో 2-3 డిస్ట్రిక్ట్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్స్ అన్నీ రాయండి. డేట్ ఆఫ్ ఎగ్జామ్, మీరు పోస్ట్ ఏది అనేది అక్కడ ఒక 3 కాలమ్స్ ఏమో ఉన్నాయి. సో ఆ రోస్ అండ్ కాలమ్స్ ఫిల్ చేసి మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారో కింద ఒక డిస్ట్రిక్ట్ ఒక లైన్ ఒక కాలం ఇచ్చింటారు. దాంట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలా, ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలా, ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారో కింద ఇచ్చిన కాలం అండ్ రోల్ రాస్తే సరిపోతుంది. సో అదండి ఫామ్ 1 అండ్ ఫామ్ 2. అండ్ రిమైనింగ్ మీ నేమ్స్, మీ పేరెంట్స్ నేమ్స్ అండ్ మీ సిగ్నేచర్, ప్లేస్, డేట్, ఇవన్నీ మీరు ఏ డిస్ట్రిక్ట్లో, వన్ మోర్ థింగ్, మీరు ఏ డిస్ట్రిక్ట్కి అయితే చూస్ చేసుకుంటున్నారో, సెలెక్ట్ చేసుకుంటున్నారో, ఎక్కడైతే వర్క్ చేయాలి అనుకుంటున్నారో సేమ్ అదే డిస్ట్రిక్ట్లో మీరు ఆ డిస్ట్రిక్ట్లోనే వెళ్ళి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. అదర్వైజ్ మీరు వేరే డిస్ట్రిక్ట్లో కనుక చేయించుకుంటే మీరు లోకల్ ఒక దాంట్లో నాన్ లోకల్ వెళ్ళి చేసుకుంటే నాన్ లోకల్ కిందకే మీరు సెలెక్ట్ అయిపోతారు, కానీ లోకల్ కిందికి సెలెక్ట్ రావడానికి ఉండదు. సో అదే నిన్న మెన్షన్ పీడిఎఫ్లో చేశారు. సో ఇదండి. అండ్ ఒకసారి వీడియో చూడండి, ఫామ్ 1 అండ్ ఫామ్ 2 పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వీడియోలో ఉంటుంది నేను చెప్పినది. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, సెలెక్ట్ అయ్యి చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ చూసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do subscribe, like, share and comment. Thank you so much. Thanks a lot. Thank you.